తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. టీవీకే అధినేత ప్రముఖ నటుడు విజయ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్కు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్తో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులకు కూడా పవన్ కళ్యాణ్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పోస్ట్ పెట్టారు. తమిళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తిరు విజయ్కు అలాగే మంత్రులకు ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు అని పవన్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కొత్త ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. అయితే తమిళనాడును ప్రగతి పదంలో నడిపించే విషయంలో విజయ్ సర్కారు కీలకంగా వ్యవహరించాలని పవన్ ఆకాంక్షించారు. అయితే పారదర్శకమైనటువంటి డెవలప్మెంట్ విధానాలతో కూడినటువంటి పరిపాలన అందించాలని, తద్వారా తమిళ రాష్ట్రం మరింత వృద్ధిని సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. అయితే సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అట్టడుగు స్థాయి నుంచి పార్టీని నిర్మించి అధికార పీఠాన్ని అధిరోహించారు విజయ్. మరి దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పుడు పార్టీ పెట్టిన 2 ఏళ్లకే ఎన్నికల బరిలో దిగి విజయకేతనం ఎగరవేశారు. తన యాక్టింగ్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కూడా జనాలకు సేవ చేయాలని జనసేన పార్టీని స్థాపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కూటమి బంపర్ విక్టరీ సాధించడం, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వటం ఆ విధంగా. అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్ళు కావస్తుంది. మరి 2 ఏళ్లలోనే విజయ్ సీఎం కావడం, పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో ఇంకా అలాగే ఉండిపోవటం అన్నటువంటిది ఒకంత పార్టీ కార్యకర్తల్లోనూ అభిమానుల్లోనూ కూడా ఒక బాధనైతే కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇంకా 15 ఏళ్ళు కూటమిగా ఉంటాము, జగన్మోహన్ రెడ్డిని సీఎం కానివ్వము అనేటటువంటి నినాదంతోనే ఆయన ముందుకు కొనసాగుతున్నారు. కానీ ప్రజలు తాలూకా జనసేన, జనము యొక్క సేన అనేటటువంటి విధంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటిదిగా పార్టీ పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు దాని నుంచి ఏం చేశారు అన్నటువంటి ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి. తర్వాత ఏం చేస్తారు అన్నది చూడాలి. నమస్తే.